కార్తీక పురాణం నిత్యపారాయణ గ్రంథం 26వ రోజు పారాయణం. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మయచేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవ ప్రణామాలు ఆచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానికమంతా అనేక కృత వ్రత దానాల చేత కమలనావుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవేయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలతని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడమైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వమైన సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేక యజ్ఞాలు నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మింపబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేర ఉద్యానవనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసైన అనే పేరుగల యోగనిద్రాముద్రుడై ఉండే విష్ణాలయానికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలో కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాస్ అనే బ్రాహ్మణుడు విష్ణార్చనార్థమై ఆ ఆలయానికి విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతల విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ పూల గుత్తులతోనూ విష్ణు పూజ నిర్వహించాడు. అది చూసి రాజు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతల వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని కూడా విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకులతో పూజలతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు. ఆ మాటలకు ఆ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతల వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, రాజేశ్వర్యమత్తుడివై ఉన్నావు. విష్ణుప్రీత్యర్థం నీ చేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదురించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీకే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తుంది. ధనహీనుడువు దరిద్రుడువు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమి చేయలేని వాడవేని నీకు భక్తుడనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్సులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను, ఈ బ్రాహ్మణుడే పొందుతాడు. నిదానంగా చూడండి. అంతటితో ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞపూర్వకంగా పలికి చోళుడు స్వగ్రహానికి వెళ్ళిపోయాడు. ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో సూర్య ఋషి సముదాయం చేత చేయబడినది. అన్నదానాలు అనేక దక్షిణాలతో సామాన్యులకు ఆచరించడం సాధ్యం కానిది, సర్వసమృద్ధవంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరితో విష్ణు జపం, షోడశోపచార పూజా విధిని, నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాలలో సంచారం ముందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మార్గమాసంలో విశేష నియమాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా
తమ సర్వేంద్రియాది వ్యాపారాలను వ్రతనిష్టంలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడంతో ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంటలను చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరు ఆ వంటకాలను అపహరించుకుని పోయారు. విష్ణు పూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవన చేయసాగాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరు అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండడం వల్ల విష్ణుదాసునికి ఆ రోజు దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానం అందే ఉంచి తాను చోటన దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు. అతని దైన్యహైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా ఒట్టెగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంట పడ్డాడు. ఆ విప్రుడు తనను సంబంధించిన రాజభటులకు అప్పగిస్తాడేమో అనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు. ఆ పారుడు కూడా ఆ చోరిని వెనకాలే పరిగెడుతూ, అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూ ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్ఛపోయాడు. అతని వెన్నంటే వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తనపై ఉన్న వస్త్రపు చెంగుతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంజకుడు కౌస్తబలాంకృతుడు అయిన శ్రీమన్నారాయణ వలె గోచరించడంతో అతగాడి సాత్విక స్వభావకృతుడైపోయాడు. అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానులు సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారుడలై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణు మీద, విష్ణుదాసుడి మీద కూడా విరిసిన వాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. అనంతరము ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గుచ్చి కౌగలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనములై బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముగ్ధలముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితేశ్వంతుడైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరిన దక్షిణ సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణునుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచే యజ్ఞదీక్షలో ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞహోమగుండంలో దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యులను చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు. అది చూసి క్రుద్ధుడైన ముగ్ధుడు తన శిఖను పెరికేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి
విసికగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చూలుని ఆలింగనం చేసుకుని అతని సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడ వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి ఇటు విష్ణుదాసుని ఇటు చోళుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకునిగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం, అది భక్తి మాత్రమే. ఆ మార్గాల రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. ఏవం శ్రీ పద్మపురాణంతర్గత కార్తీక మహత్యము 21, 22 అధ్యాయములు 26వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమో నారాయణాయ.